హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో పెసర గారెల్ని చాలా ఈజీగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పెసర గారెలు చాలా బాగుంటాయి. ఎక్కువగా మనం మినపప్పుతో పచ్చెనగపప్పుతో గారెలు చేసుకుంటాం, కానీ ఇలా పెసరపప్పుతో చాలా వరకు చేసుకోము. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి. పెసరపప్పు కూడా చాలా మంచిది కదా మన ఆరోగ్యానికి. ఒక్కసారి ఈ పెసరపప్పు గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో, ఇందులో ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని 2 సార్లు బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని మినిమం 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసేసుకొని బాగా 2 సార్లు కడిగేసి ఈ పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 సార్లు కడిగేసుకున్న తర్వాత తాగే నీళ్లు వేసి మనం ఈ పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకుందాము. మినిమం 2 గంటల పాటు పెసరపప్పుని నానబెట్టిన తర్వాత బాగా నానిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఇందులో కొంచెం పెసరపప్పుని ఇలాగే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిగిలిన పెసరపప్పుని ఇలా ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. కొద్దిగా కూడా నీళ్ళు అనేది లేకుండా మనం దీన్ని గారెల పిండిలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకోవాలండి, మరీ మెత్తగా వేయకూడదు. ఈ విధంగా వేసేసుకున్న పిండినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం గారెలు తయారు చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు ఈ పెసరపప్పు అంతా క్రిస్పీగా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా, కారానికి సరిపడా ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసి అవి కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంకా మీకు కావాలనుకుంటే కొద్దిగా అల్లం కూడా తురిమి వేసుకోండి. వీటినంతా బాగా కలుపుకుంటూ మనం బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యే విధంగా. నీళ్ళు అనేది అస్సలు వేయలేదండి నేను. నీళ్ళు వేస్తే లూజ్గా అయిపోతుంది, గారెలు అనేవి సరిగా రావు. ఉప్పు, జీలకర్ర, మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాగే లోపల మనం కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఉండలు చేసి పెట్టేసుకుంటే మనకు ఒకేసారి వడలు అనేది ఈజీగా తట్టేసుకోవచ్చు. కాగిన తర్వాత ఈ విధంగా మంచి నీళ్ళల్లో ఒక్కసారి చెయ్యిని ఇలా తడి చేసుకొని మనం తయారు చేసుకున్న ఉండల్ని ఇలా చేతి మీద పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసి మనం తయారు చేసుకున్న గారెల్ని కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలు కాగుతున్న ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్న గారెలన్నీ కూడా మంచి కలర్లో వచ్చి గారెలన్నీ వేగిపోయాయి. ఇలా ఈ విధంగా
ఫ్రై అయిన గారెల్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనము నీళ్ళు అనేది వేయకుండా పిండిని కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చదండి. చక్కగా మనకి గారె తయారైపోతుంది. నార్మల్గా మనము పచ్చెనగపప్పుతో మినపప్పుతో వడలు చేసుకుంటాం, కానీ ఇలా పెసరపప్పుతో చాలా వరకు అందరూ ఎక్కువగా చేయరండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే పెసరపప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న గారెలంతా పక్కన ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన కారం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ ఈ వడలను తిని చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ఈ పెసర గారెలను తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో మెసేజ్ చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. అన్నీ ఒకసారి తప్పకుండా చూసి వాటి మీద మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.